శివాజీ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ సినిమాల్లో తన సత్తా చాటుకున్నాడు. నాని నిర్మాతగా రామ్ జగదీష్ దర్శకత్వంలో రూపొందిన కోచ్ సినిమాలో మంగపతి పాత్రలో నటించిన శివాజీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి ఆయన డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఆడియన్స్ ను ఫిదా చేశాయి. ఈ పాత్రతో ఆయనకు విశేషమైన ప్రశంసలు లభించాయి. రీ ఎంట్రీ తీసుకోవడం అందరూ చేస్తారు, కానీ శివాజీల సాలిడ్ పాత్రతో రావటం అరుదు. ఈ సినిమాతో ఆయనకు సెకండ్ హాఫ్ ఇన్నింగ్స్ లో మరిన్ని మంచి అవకాశాలు రావటం ఖాయం. మెగా సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ పాన్ ఇండియా సినిమా సంబరాల ఏటగట్టు ద్వారా కొత్త అవతారంలో కనిపించనున్నాడు. రోహిత్ కేపీ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. హోలీ సందర్భంగా విడుదలైన బ్రాండ్ న్యూ పోస్టర్లలో టీం ఉత్సాహంగా కనిపించింది. కార్నేజ్ టీజర్ కు ట్రిమాండియస్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ బజ్ నెలకొంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక పాట షూటింగ్ జరుగుతోంది. వెట్రి పలాని సామిల్ సినిమాటోగ్రఫీ, అంజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలో విడుదల కానుంది. నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ అవైటెడ్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో విజయశాంతి పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పు, సునీల్ బలసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రీ టీజర్ ప్రేక్షకుల ఉత్కంఠ పెంచింది. కళ్యాణ్ రామ్ రక్తంతో తడిసిన చొక్కాతో సముద్రం వైపు చూడటం టెన్షన్ క్రియేట్ చేస్తుంది. అంజనీష్ లోకనాథ్ సంగీతం సినిమాకు ఇంటెన్సిటీను తీసుకొచ్చింది. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ అందించారు. మార్చ్ 17న టీజర్ విడుదల కానుంది. నేషనల్ స్టార్ నాని ప్రెజెంట్ చేసిన కోట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్ జగదీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శివాజీ మంగపతి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 12 ఏళ్ల విరామం తర్వాత మంగపతి లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేయటం తన 25 ఏళ్ల కళ అని శివాజీ తెలిపారు. నాని ప్రొడ్యూసర్ గా అద్భుతంగా వ్యవహరించారని, కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ముందుంటారని పేర్కొన్నారు. రీ ఎంట్రీతో తన నటనకు యానిమల్ బాబీ డియోల్ కంటే బాగా చేశాడని వచ్చిన రివ్యూస్ సంతోషంగా అనిపించాయన్నారు. త్వరలో మెడికల్ షాప్ మూర్తి క్యారెక్టర్ తో వస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ స్టైలిష్ నీరజకొండ దర్శకురాలుగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. హోలీ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్లలో సిద్ధు, రాసికన, శ్రీనిధి శెట్టి రంగుల పండుగను ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తూ కనిపించారు. సినిమా కూడా ఇదే ఉల్లాసాన్ని మోస్తుందని విజువల్స్ హామీ ఇస్తున్నాయి. వాయువ హర్షక కీలక పాత్రలో నటిస్తుండగా జ్ఞాన్ శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ, తమన్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూల్ ఎడిటింగ్, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైన్, శీత శర్మ కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుసు కదా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా హోలీ పండుగ సందర్భంగా మహేష్ అభిమానుల మధ్య ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అని నేను సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే సినిమాలో ఓ హోలీ ఫైట్ సీన్ షూట్ చేసినప్పటికీ ఫైనల్ వర్షన్ లో మేకర్స్ దాన్ని కట్ చేశారు. అప్పటి నుంచి ఫ్యాన్స్ ఆ సీన్ ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మేకర్స్ ఎప్పటికే దాన్ని రిలీజ్ చేయలేదు. తాజాగా సినిమా నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ హోలీ సందర్భంగా తమ సోషల్ మీడియా ఖాతాలో భరత్ అని నేను నుంచి హోలీ ఫైట్ సీన్ లేకుండానే హోలీ జరుపుకుందామంటూ ఫన్ పోస్ట్ చేశారు. దీన్ని చూసిన మహేష్ ఫ్యాన్స్ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమోషన్ ను లైట్ గా తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి మోస్ట్ అవైటెడ్ హోలీ ఫైట్ సీన్ ఎప్పటికి విడుదలవుతుందో వేచి చూడాలి. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ సాయి పల్లవి కాంబినేషన్ లో దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న రామాయణపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా నుంచి అనేక రామాయణ కథలు వచ్చినా ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా మారింది. ఈ చిత్రాన్ని మేకర్స్ 2 భాగాలుగా రూపొందిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ ను 2025 దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించగా తాజాగా సమాచారం ప్రకారం పార్ట్ 1 షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. అంతేకాదు పార్ట్ 2 షూటింగ్ కూడా ప్రారంభమై ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందు అంటే 2025 నవంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆ తర్వాత వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి తర్వాత పార్ట్ 2 విడుదల చేయాలని ప్లాన్స్ చేస్తున్నారు. ఇక రావణ పాత్రలో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నాడు. ఈ క్రమంలో యష్ లుక్, క్యారెక్టర్ డిజైన్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. నేషనల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్స్ పై తెరకెక్కిన కోట్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎంతవరకు న్యాయం చేస్తుందో చూద్దాం కదా. మంగపతి శివాజీ పరువుని జీవనాధారంగా నమ్మే వ్యక్తి.
అతని కుటుంబానికి చెందిన జాబిలి శ్రీదేవిని చందు హర్ష రోషన్ ప్రేమిస్తాడు. కానీ ఆమె మైనర్ కావటంతో మంగపతి ఈ వ్యవహారాన్ని పెద్దదిగా చేసి చందుపై పోక్సో కేసు పెడతాడు. చందును కాపాడేందుకు లాయర్ సూర్యతేజ్ ప్రియదర్శి ఏం చేశాడు, అతని పోరాటం ఎలా సాగిందనేది కథ. ప్లస్ పాయింట్స్: టీనేజ్ ప్రేమ, కోర్టు వ్యవస్థలోని అన్యాయంపై సెన్సిబుల్ నరేషన్, శివాజీ మంగపతిగా అత్యద్భుత నటన, ప్రియదర్శి లాయర్ పాత్రలో న్యాచురల్ పర్ఫార్మెన్స్, హర్ష రోషన్ శ్రీదేవి క్యారెక్టర్స్ బాగా కనెక్ట్ అవుతాయి. రోహిణి తల్లి పాత్రలో ఆకట్టుకుంది. కోర్టు సన్నివేశాలు గ్రిప్పింగ్ గా తెరకెక్కించారు. మైనస్ పాయింట్స్: కథ నడిపే విధానం ప్రెడిక్టబుల్. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్లోగా సాగతీయడం, మంగపతి పాత్ర ముగింపు మరింత బలంగా ఉంటే బాగుండేది. సాంకేతిక పరంగా విజయ్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ న్యాచురల్ విజువల్స్ అందించింది. ఎడిటింగ్ కాస్త కొద్దించినా బాగుండేది. చివరిగా కోర్ట్ మంచి మెసేజ్ ఉన్న కోర్ట్ డ్రామా, కొత్త పద్ధతిగా సాగిన శివాజీ ప్రియదర్శి నటన సినిమాకు బలమైన ప్లస్. న్యాయపరమైన కథలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భారీ సినిమాల్లోనూ నటిస్తూ రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది తన పొలిటికల్ కెరియర్ లో సక్సెస్ సాధించిన పవన్ ఇప్పుడు మరింత ప్రభావశీలంగా ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ అంటే సినిమాలోనైనా రాజకీయాల్లోనైనా విశేషమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయన ఇచ్చే ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇది పవన్ విన్నింగ్ తర్వాత మొదటిసారి ప్రజా సమావేశం కావడంతో ఈ స్పీచ్ పై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. నేడు జరిగే సభలో పవన్ ఏమంటారో తెలుసుకోవాలని జనసేన అనుచరులు, సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కిరణ్ అబ్బవరం, రుక్షర్ దిలాన్ ప్రధాన పాత్రలో విశ్వకరుణ్ దర్శకత్వంలో వచ్చిన దిల్రుబా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కథ: సిద్ధార్థ్ రెడ్డి కిరణ్ తన ప్రథమ ప్రేమ మేఘనాతో బ్రేక్ పై మెకానికల్ స్టడీ కోసం మంగళూరుకు వెళ్లాడు. అక్కడ అంజలితో ప్రేమలు పడతాడు. కానీ ప్రేమ ప్రయాణంలో అవరోధులు, జోకర్ పాత్ర జాన్ విజయ్ ఎలా ప్రభావితం చేశాడన్నదే కథ. ప్లస్ పాయింట్స్: కిరణ్ అబ్బవరం స్టైలిష్ లుక్, మాస్ యాక్షన్ ఎపిసోడ్, రుక్షర్ చిలిపితనం, కొన్ని ట్విస్టులు, బాగున్న విజువల్స్. మైనస్ పాయింట్స్: యూట్యూబ్ షార్ట్ ఫిలిం మాదిరి ఫిలిం కనెక్ట్ అయ్యే ఎమోషనల్ డెప్త్ లేకపోవటం, కాతి డావిసన్ కాస్టింగ్ మిస్ మ్యాచ్, స్లో నరేషన్, రొటీన్ కథ. తీర్పు: దిల్రుబా లవ్ బ్రేకప్ థీమ్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రమే. మెప్పించే ఎమోషన్లు లేక స్లో నరేషన్ తో ఇదో మిస్ ఫైర్ మూవీ.